నమస్తే, నేను మీ స్వామి. అసలు చైనా, జపాన్ దేశాలు ఎందుకు అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నాయి? మనం ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నాం? ఇంకా ఎన్ని రోజులు చెందుతూనే ఉంటాం? అసలు డ్రగ్స్, గంజాయి వాడితే కలిగే నష్టాలేంటి? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రపంచం ఏఐ అంటుంటే మనం డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ అంటున్నాం. మనం టెక్నాలజీని అందుకోవడంలో వెనుకుంటే దేశం ఎందుకు ముందుంటుంది? పని చేయాల్సిన మనం డ్రగ్స్, గంజాయి వ్యసనపరులం అయితే ఎందుకు దేశం అభివృద్ధి చెందుతుంది? మన దేశ ప్రధాని 2047లో దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు జరుపుకునేటప్పుడు నా దేశం అభివృద్ధి చెందిన భారత్ అవుతుందని, ముఖ్యంగా 30 ఏళ్ల లోపు యువశక్తిపై నమ్మకంతో దీన్ని చెబుతున్నా అని అంటుంటే మరి యువత వ్యసనాలకు బానిస అయితే అది సాధ్యమా? ఆలోచించు. ఒకటి 4 గంజాయి ప్యాకెట్లు ఇచ్చి జంజి ఉద్యమం చేయమంటే ఆ పరిస్థితి ఏంటి? నువ్వు గనక డ్రగ్స్ లేదా గంజాయి తీసుకుంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా చాలా తీవ్రమైన నష్టాలు చూస్తావు. నీకు ఇప్పుడు వాటి వల్ల తాత్కాలిక ఆనందం ఇస్తున్నట్లు అనిపించినా ఫ్యూచర్ లో నీ లైఫ్ సర్వనాశనం అవుతుంది. నీకు విషయం చెప్పనా? శరీరంపై ఎంత ప్రభావం చూపిస్తుందంటే మెదడు పనితీరు మందగిస్తుంది, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గిపోతాయి, భయాలు, భ్రాంతులు కలుగుతాయి, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో నీకు గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.